హలో. వశీ ఓ వశీ బెనిఫిట్లోకి వెళ్ళావు అయితే. కాదు, అది చూసావు ఆ, కదా. ఏది? వశీ ఓ వశీ ఆ, ఆ, థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఉమ్, సీన్ రాగానే నాకు ఏం గుర్తొచ్చింది తెలుసా? ఉమ్. నిమ్ మషి పుంజే అంటాడు కదా. సేమ్ అలాగే చెప్పాడు. యాజ్ ఇట్ ఈజ్. పక్కా చెప్తున్నా. ఇది కొన్ని రోజుల తర్వాత చూడే ట్రైలర్ ఏంటంటారు, ట్రాల్ ట్రాల్ చేయడం మొదలెడతారు అది పెట్టి. మేమైపోతుంది అది ఇంకా. మేమైపోతాడు వషి ఓ వషి కాస్త నిమ్డా తుజా టెల్ మీ ఆస్క్ ని పుంజే అంటాడు చూడు. సేమ్. అదే, అది మేమైపోయింది ఆల్రెడీ. ఆల్రెడీ ఇది కూడా మేము నడుస్తుంది కదా, గన్ పట్టుకుని కాల్చేది అక్కడి నుంచి తీసుకొచ్చాడని. ఎక్కడి నుంచి? అది ఇంగ్లీష్ మూవీ ఒకటి ఉంటుంది, దాని పేరు గుర్తురావట్లేదు. ఏమో అయ్యా, ఈ ఇంగ్లీష్ మూవీలు తెంగుడు ఏందో మనకు అర్థం కావట్లేదు ఈ మధ్య. అమ్మ, ఇది దేని నుండి తెంగేస్తున్నారో సీన్లు అర్థం కావట్లేదు. ఆ? కా- అసలు అంటే లేపేయడం కూడా ఏదో మా తమ్మనల్లాగా కూడా, అంటే నాగ్గా కూడా లేపట్లేదు. మా ఆ. తమ్మనల్లాగే 10 నిమిషాల్లో దొరికేస్తున్నారు. ఆ, ఆ. ఆ మ్యూజిక్ ఎట్లా లేపిస్తే 2 నిమిషాలు పట్టదు. ఆ. ఇది అక్కడి నుంచే, ఇది దొబ్బేహాడు అని క్లియర్ గా తెలిసిపోవడం లాగా సీన్లు కూడా అలాగే క్లియర్ గా. ఆ. ఎందుకు ఫ్రేమ్ ఏంటంట మార్చి సినిమా టాక్ ఏంటి బయట? సినిమా బయట టాక్ బాగుంది అంటున్నారు. బాగుంది కానీ నేను అంటున్నారా? ఇప్పుడే వెళ్ళి చూసి వచ్చా. ఎలా ఉంది? నాకు అదే అర్థం కావట్లేదు. ఆ. కొంచెంసేపు కాలు ఎగరేసేలా అనిపిస్తుంది, ఆ. కొంచెంసేపు కొంచెంసేపు ఫ్యాన్ ఏముందని ఎగరే. తిప్పేయాలనిపిస్తుంది. ఆహా, కొంచెంసేపు అయ్యాక ఏముంది ఎగరేయడానికి అనిపిస్తుంది. అదే అర్థం కావట్లేదు. ఇంతకీ శవాలు లేచినాయి లేదా థియేటర్లో? లేచినాయా? పడుకున్నాయి పడుకున్నాయా శవాలు. శవాలు? ఇంకా శాశ్వతంగా పడుకున్నట్టున్నాయి. సినిమా బ్లాక్ బస్టర్ టాక్ మామూలుగా కాదు బయట. అవునా? ఆ. ఏందో. బాగుంది ఏంటి ఏంటి కానీ. ఏం బాగుంది? నాకు ఏమనిపించింది తెలుసా సినిమా అంతా చూసిన తర్వాత? ఉమ్, ఈ ఒక 10 ఎలివేషన్ సీన్లు 6 ఎలివేషన్ సీన్లు రాసుకున్నాడు మనోడు. ఉమ్, ఉమ్, ఆ ఎలివేషన్ సీన్లన్నిటికి ఒక్కో దగ్గర పేర్చుకున్నాడు. 5 నిమిషాలు ఒక్కొక్క సీను, 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంటది. ఉమ్, ఫస్ట్ హాఫ్ లో ఒక 3, సెకండ్ హాఫ్ లో ఒక 3 4 పెట్టుకుందాం, మధ్యలో ఏదో ఒకటి రాసేద్దాం అని చెప్పి ఒక చార్ట్ తీసుకుని గోడ మీద అంటించేసి, ఇదేమో ఉమ్, పోలీస్ స్టేషన్ లో ఎలివేషన్ సీను, ఇదేమో ఎంట్రన్స్ ఎలివేషన్ సీను, ఇదేమో ఏ, ఇంటర్వెల్ ఎలివేషన్ సీను, ఉమ్, ఇదేమో హాస్పిటల్లో సీను, ఇది హాస్పిటల్ కాదు ఏంటది, లాస్ట్ లో ఓమిని కలవడానికి వెళ్తాడు కదా ఆ ఆ సీను. బిల్డింగ్. అదొక సీను. ఏ, అది ఒకసారి ఏమో ట్రక్ వేసుకుని వచ్చేస్తాడు, ఒకసారి ఏమో ఇది వేసుకుని వచ్చేస్తాడు. ఈ సీను మధ్యలో లవ్ స్టోరీ మిస్ అవుతుంది కదా అని చెప్పి లవ్ స్టోరీ రాసుకున్నాడు. అదేమో బొండు కూడా దేనికి పనికి రాలేదు అది. దానికి సింగిల్ ఎక్స్ప్రెషన్ పెట్టుకొని, అదే సింగిల్ ఎక్స్ప్రెషన్ పెట్టుకొని వచ్చేస్తుంది అది. ఆ ట్రైలర్ ఉన్న షార్ట్లు ఏది చూసావా? ట్రైలర్ లో ఉన్న షాట్లు ఏపుదెంగారు. ఆహా. ఆ, అసలు ఎందుకు పెట్టాడో అర్థం కాదు దాన్ని. ఆ, 7 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకుంటున్నాడు అంటాడు, అయ్యి అంటాడు, ఈ అమ్మ ఏదో అసలు లవ్ స్టోరీ మామూలుగా లేదు, అది మధ్యలో ఆపేశారు, లేదంటే అసలు మామూలుగా ఉండేది కాదు, అది ఇది అన్నాడు. దాని మొహంలో ఎక్స్ప్రెషన్ లేదు. ఉమ్, ఉమ్, సినిమా మాత్రం సూపర్ హిట్ ఏదైనా కానీ. ఆ అదే కదా. 6 సీన్ల కోసం ఒక సీన్కి 50 రూపాయలు పెట్టుకో. ఆ, ఆ, ఒక సీన్కి 50 రూపాయలు లెక్కన 6 సీన్లు 6 సీన్లు కలిపితే 300 రూపాయలు సాటిస్ఫైడ్. అంతే. అంతే కదా. అంతే. మనకు స్టోరీతో పని లేదు, కానీ లాజికల్తో అసలు పని లేదు. దాని టికెట్ రేట్ 450 కదా. 450 ఉందా? అయితే 9 అయితే పాటలకు ఒక 50 రూపాయలు వేసుకుందాం. ఒక పాట ఉంది కదా, దానికి 50 రూపాయలు వేసుకుందాం. తర్వాత ఇంకొక 100 రూపాయలు దేనికి పెట్టుకుందాం, దేనికి పెట్టుకుందాం ఇంకో 100 రూపాయలు. ఇంకో 100 రూపాయలు. ఆ మన సాహో లింక్ పెట్టాడు కదా, దానికి ఒక యాభై ఆ రూపాయలు పెట్టుకుందాం. అదొక మొడలో లింక్ ఒకటి పెట్టాడు దానికి 50 రూపాయలు పెట్టుకుందాం. మళ్ళా అన్ని అయిపోయిన తర్వాత, టైటిల్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఇంకోటి పెట్టాడు కదా ఏదో ఓజిట్. ఓపిక కూర్చోడానికి. దానికి ఒక 50 రూపాయలు పెట్టుకుందాం. సరిపోయింది కదా, సాటిస్ఫైడ్. టికెట్ డబ్బులు ఉమ్, సరిపోయినాయి కదా. సరిపోయినాయి. అంతే. అంతే, అది. వెళ్ళామా చూసామా వచ్చామా. ఈ లాజిక్లు గిజిక్లు, ఈ అమ్మ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఇలాంటి సినిమా రాలేదు ఈ మధ్యలో ఏంటి ఇప్పుడు దాకా రాలేదు. ఖుషీలో ఆ గేట్ దగ్గర నరికేస్తానంటేనే దానికి గుడ్డలు చింపేసుకున్నారు. ఆ? ఉమ్, ప్రసాద్ అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. ఏమని?
ఇప్పుడు దాకా చాలా సినిమాలు రిలీజ్ అయినాయి ప్రసాద్‌లో. హ్మ్. అన్ని సినిమాల్లో చాలా చూసాం. అన్ని రకాలు చూసాం. అసల మొత్తం రచ్చ రచ్చ చేసాం. కానీ ఈ సినిమా ఎందుకో నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోయింది. అందరూ గొడ్డలు చింపేసుకుంటున్నారు. వచ్చేటప్పుడు ఓ జత ఎక్కువ తెచ్చుకోండి అని పెట్టాడు ప్రశ్నోటాడు. అయ్యో! ఆ! వ అమ్మో! అయ్యయ్యో! వచ్చేటప్పుడు ఒక టీ షర్ట్ ఎక్స్‌ట్రా తెచ్చుకోండి. మీ బట్టలకి మా సంబంధం లేదని చెప్పి పెట్టాడీడు. ఓహ్! టీ షర్ట్‌లు ఒకటే తిరుగుతాయా? గొడ్డలు చింపేసుకోవడం ఏంటి? నిన్నైతే థియేటర్‌లో ఎవడో మొత్తం ప్రొజెక్టర్ ఇది పగలగొట్టేసాడు మొత్తం అద్దం. ఆ! మహానుభావుడు. ఎవడా ఆడు ఎ మహానుభావుడు ఆడ. ఉన్నాడొకడు. ఉన్నాడులే ఒకడు. ఆ! ఆడు అయ్యమ్మో! పగలగొట్టేసాడు. సీట్లు హ్మ్. ఇరగదీయింటున్నారు. హ్మ్. ఆ! ఆ! ఆడెవడో తాగేసొచ్చి మొత్తం థియేటర్ తాగేసొచ్చారబ్బా రాత్రి. ఆ! ఆ! మొత్తం తాగేయడం ఎలివేషన్ సీన్ రాంగానే అది నీటి ముల్లై అని చెప్పి ఒక దాంట్లో బాటిల్‌కి బొక్క పెట్టి పైన తిప్పి వీడియోలు చేశారు కదా! ఇదివరకు. ఆ! 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 అలా ఎగరేసి దింగి మొత్తం అందరి మీద నీళ్ళేసి దింగుతున్నారు. హ్మ్. ఆ! ఆనందం ఆళ్ళ ఆనందం ఏంటి ఆపుకోలేకపోతున్నారు. నాకర్థం కావట్లే. 'సుజీత్‌గా నీకు గుడి కట్టాలిరా' అంటారు. హ్మ్. ఆ! తమన్ పూజారా? చంపేసి తమన్ అక్కడ మొత్తం డ్రమ్స్ ఇయన్నీ. యమ్మ! అదే పూజారి గంట సినిమా వాయిస్తా ఉంటాడు. స్టార్టింగ్ నుంచి సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎక్కడైనా సైలెంట్‌గా ఉందా? లేదు. ఒక్క నిమిషం. ఒక్క సెకండ్ గూడా లేదు. ఒ ఏదో ఒక మ్యూజిక్ ప్లే అవుతానే ఉంది. హ్మ్. బీజీఎం అసల. ఆ! ఈ మామూలుగా లాగుతా ఉన్నాడు. హీస్ ఆన్ ద హాదర్ అంటాడు. అదంటాడు, ఇదంటాడు. ఇంక నరుకుడు మొదలెడితే ఇంక రెచ్చిపోతున్నాడు తమనన్న. హుహు. అక్కడ ఆడు నరుగుతున్నాడు. ఈడు కొట్టేత్తన్నాడు. ఈడు పిచ్చి కుక్క అరిచెంగినట్టు కొట్టాడు ఈడు మామూలుగా కాదు. ఈ పిచ్చి కుక్క అరిసేసి మొత్తం ఒళ్ళంతా రక్కేత్తే ఆ ఫ్రస్ట్రేషన్‌లో మ్యూజిక్ కొట్టేత్తే ఎలా కొట్టేత్తాడో అలా కొట్టేసాడు మొత్తం. అదే గదా! ఎన్ని ఎన్ని రోజులు కసంతా ఒక్కరోజు ఆ! వదిలితే వదిలినట్టు తీర్చుకున్నాడు కసి మొత్తం. ఒక్కసారి ఆ సినిమాని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా ఇమాజిన్ చేసుకుంటేనే భయమేసేత్తుంది నాకు. హ్మ్. అది. అదే గదా! బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా. ఆ! ఇంకా హ్మ్. హైలైట్, ఇంకా హైలైట్ ఈ ఈ స్లో మోషన్ షాట్‌లు చూసావా నువ్వు? ఫస్ట్ హాఫ్ మొత్తం స్లో మోషన్ షాట్‌లే. అవును. అన్నొత్తాడు. హ్మ్. ఏంటిది ఏం సాంగ్ అది మర్చిపోయాను. 'ఫైర్ స్ట్రాంగ్ కమింగ్‌ది' అదిరిన ఫైరు అందిపిత. అదలగిరిన ఫైరు ఇటు స్లో మోషన్‌లో రావడం అయిపాయే. ఆ! వత్తాడు తిప్పి 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 నరికేత్త నాకు ఫస్ట్ హాఫ్ మొత్తం నాకు తిప్పి తిప్పి అదే మ్యూజిక్ ఇనిపిస్తుంది. అదే. తిప్పి అదే. తిప్పి. అదే. ఆ! వత్తాడు అందరిని ఏసేత్తాడు ఎళ్ళిపోతాడు. మళ్ళా కాసేపు మళ్ళీ ఈ పవన్ కళ్యాణ్ లేకపోయినా కూడా మళ్ళీ ఆళ్ళెవరో వత్తారు. 'గంభీరానా అమ్మ దీనమ్మ గంభీర, గంభీర వచ్చాడంటే గుద్ద దింగేత్తాడు' అని చెప్పి అలా భయపడిపోతారాళ్ళు. ఆడు ఏం చేసాడో నాకర్థం కాదు. పె ఏహ్! పె మళ్ళా ఈడు ఇంకొకటేంటంటే ఈడు గ్యాంగ్‌స్టర్ కాదీడు. హ్మ్. సినిమాలో గ్యాంగ్‌స్టర్ అంటే ఏం చేయాలి? అందరిని ఏసేయాలి. ఒక అందరిని మొత్తం ఏసేయాలి. అందరిని ఆ! ఏసేయాలి. వరుస పెట్టి ఏసేయాలి. రచ్చ రచ్చ చేసేయాలి. ఈడు అలా కాదు. అహా! ఎవరైనా లేడీస్‌ని ఏమైనా అంటే ఎళ్లి చంపేత్తాడు. ఎవడైనా బాంబులు మనోడు పెడితే బాంబులు లేపేత్తా ఉంటాడు. అసల 9 ప్లేసుల్లో 9 జాగాల్లో ఉన్నాయని ఎట్లా తెలిసింది? అది తెలిసిపోతాయి. ఆళ్ళకెళ్ళే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓయమ్మ! ఏం ఇంకొక మాట్లాడుతున్నావు నువ్వు? అన్నీ ఇంకొక తెలిసిపోతాయి అక్కడ. ఇంకొక పెద్ద మ్యాన్‌హోల్ గూడా గాదు. బ్లాక్ హోల్ అని బొక్క నాకెక్కడ కనిపించిందంటే, హ్మ్. ఆ జపాన్ నుంచి ఒకడొచ్చి, నేను పెద్ద హ్మ్. లీడర్‌ని అక్కడ, పెద్ద గ్యాంగ్‌స్టర్‌ని, నా కొడుకుని చంపేసాడు. ఈయన్ని చంపేయాలి అని ముచ్చట్లాడతాడు గదా! హ్మ్. డేవిడ్ బాయ్ తోటి. హ్మ్. అసలా నా కొడుకుని ఏం చేసాడంటే, మనోడు చిన్నప్పుడే దింకొచ్చేసాడు ఈడికి. హ్మ్. రైట్. హ్మ్. ముంబైకి. హ్మ్. అంటే మధ్యలో ఎళ్లి అక్కడికెళ్ళి అక్కడ కూడా మళ్ళా జపాన్ ఎళ్ళాడు ట్రిప్‌కెళ్ళాడులే హనీమూన్‌కి గాని నీకెందుకయ్యి? ఓహో! ఆ! ఓకే. హనీమూన్ ట్రిప్‌కెళ్ళి హ్మ్. ఓ పక్క ప్రియాంకనేసాడు. ఇంకో పక్క దాన్నేసాడు. ఆడినేసాడు ఆళ్ళ అబ్బాయిని. అయ్యమ్మా! ఆ! ఆ! అది. అలా ఏసేసి మొత్తం రచ్చ రచ్చ చేసాడాడ. ఈ ఈ ఊపులో ఊపు ఎవ్వడు లాజిక్‌లు, మ్యాజిక్‌లు తప్ప అవసరం ఏం లేదు. పట్టించుకోవట్లే. అవసరం లేదు ఫ్యాన్స్‌కి. హ్మ్. ఓయమ్మ! హ్మ్. ఫ్యాన్స్‌కి లాజిక్‌లెందుకయ్యా? అవును అంతేలే. అవసరం లేదు. ఎళ్ళామా, అరిసామా, ఆహా! వచ్చామా అయిపోయింది. ఆ! ఆ! ఆ కటానా 4 సార్లు అటు ఇటు ఊపితే ఇప్పుడు ఆ! ఇప్పుడు నువ్వున్నావు తిరుపతెళ్తావు. దర్శనం చేసుకొని వచ్చేత్తావు నువ్వు. దర్శనం మామూలు గుడికెళ్ళినప్పుడు నువ్వేం జేత్తావు? అయ్యో! అదే నెత్తి మీద అది పెట్టండి. నాకు ప్రసాదం ఇవ్వండి. తీర్థం ఇవ్వండి. నా పేరు మీద అర్చన చేయండి అంటారు. నువ్వు తిరుపతికెళ్ళినప్పుడు ఏం జేత్తావు నువ్వు? దేవుడు కనిపిత్తే ఏం లేదు. చాలురా అనుకోని ఎళ్లి దండం పెట్టుకొని బయటకొచ్చేత్తావు నువ్వు.
అవును. అర్థమైందా? అది తిరుపతి తిరుపతి దేవుడు లెక్క అనమాట ఇప్పుడు మనకు పవన్ కళ్యాణ్. ఎళ్ళామా, దర్శనం చేసుకున్నాం, వచ్చామా. ఇంక మిగిలిన ఫార్మాలిటీస్ మనకొద్దు. అది కూడా కరెక్టేలే. కానీ కొన్ని సీన్‌లో గనక ఇలాంటియి ఎప్పుడు తీయలేదు ఎవరుని. హ్మ్. మనోడిని చూపించినట్టు, పవన్ కళ్యాణ్‌ని చూపించినట్టు ఇంకెవరు చూపియలేదు నాకు తెలిసి. హ్మ్. అయి కొన్ని బావున్నాయి. అదే గదా! లేదు, కెమెరా అప్పుడు కూడా చాలా బావుంది యాక్చువల్‌గా. కెమెరా యాంగిల్స్ అయి కూడా చూసావా? యమ్మ హ్మ్. ఏమున్నదసల. స్టార్టింగ్ యానిమేషన్స్ గాని, టైటిల్ కార్డ్ దగ్గరే సరిపోయిందబ్బా! టైటిల్ కార్డ్ హ్మ్. దగ్గర పడంగానే అక్కడే సరిపోయింది. మనం పెట్టిన డబ్బులొచ్చేసినియిరా అన్న ఫీలింగొచ్చింది నాకు. హ్మ్. జనాలు అక్కడే ఖతం ఇంకా. ఆ! అయిపోయింది. ఆడే ఇంటర్వెల్‌లో ఫిక్స్ అయిపోయారు. ఆ తల నరికే సీనయితే ఇంకా పీక్స్ ఇంక. హ్మ్. అక్కడ అక్కడ సాటిస్ఫైడ్ చాలు అనిపిచ్చింది. అది ఇంకేం హ్మ్. చేత్తాం, ఇంకా కొన్ని ఎలివేషన్ షాట్స్ కోసం వెయిట్ చేత్తా కూర్చున్నాం అలాగా. లాస్ట్‌కి ఏదో పెట్టాడు పెద్ద నోట్ల. హ్మ్. పెద్ద స్వీట్. అది. అసల అంత పెద్ద వాజీ సిటీవోడు మీదే అటాక్ చేస్తే ఈయనేం చేయకుండా ఏంటది వదిలేసాడు. 'వాజీ సిటీ' అది? ఇప్పుడు మన ఓమి ఉన్నాడు గదా! హ్మ్. ఓ వామి ఏం పేరు ఆడి పేరు? ఓమి. 'ఓమి.' ఓమి గాడెళ్ళి రాయ్ మీదే అటాక్ చేసాడంట. హ్మ్. ఫస్ట్ హాఫ్ మన 'సాహోలో' ఏం జెప్పారు? రాయమ్మ కొడుకు మీద అటాక్ చేసింది మన ఆళ్ళ ఇంకొకడున్నాడు గదా! ఏమో ఆ ఓపెనింగ్. సినిమాయే గుర్తులేదు నాకు, 'బొక్కలో' సినిమా అది. అదే 'బొక్కలో' సినిమా అంటే మళ్ళాను సర్లే దీన్ని తిట్టడం ఎందుకులే, బానే బానే తీసాడు గానీ. అదే హ్మ్. పవన్ కళ్యాణ్ ఏం లేదబ్బా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పిచ్చి కుక్కల్లాగా వెయిటింగ్ అందరూ. అంటే ఎగ్ పడట్లేదు, బొమ్మ పడట్లేదు మనకి మనోడికి అని చెప్పి హ్మ్. దారుణంగా వెయిటింగ్. ఆ! అవును. మనోడేమో రీమేక్ సినిమాలు చేస్తా ఉంటాడు. 'వకీల్ సాబ్' అవును. అంటాడు, 'దేవుడు' అంటాడు. ఆ! హ్మ్. లేదంటే 'హరిహర వీరమల్లు' అంటాడు. ఏ ఈ ఈ ఈ ఈ ఈ పెంట మధ్యలో పవన్ కళ్యాణ్ కల్ట్ సినిమాలు లేవు. పడట్లేదు. లేవు. ఆ! అది అది తీసుకురావాలే. అది తీసుకొచ్చి ఇంతకుముందు ఎప్పుడూ లేనన్ని ఎలివేషన్స్ పెట్టాలి. మెంటలెక్కియాలి. చచ్చిపోవాలి, గుండాకి చచ్చిపోయి శవాలు లేసిపోవాలి. థియేటర్ ఫిక్స్ అయిపోయాడు చంపేద్దామని జనాల్ని. నిజంగానే చంపేద్దాం ఫిక్స్ అయిపోయి గుండాకి చచ్చిపోతది చూడు. ఏదో ఒక రోజు న్యూస్ వత్తది చూడే. పవన్ ఇందా కళ్యాణ్ ఫ్యాన్ ఆనందంతో చచ్చిపోయాడు థియేటర్‌లో. ఇ ఇందాకే చూసాను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆడిని మోసుకెళ్తున్నారు. అయిపోయిందా? పోయాడా? పోయాడని జెప్పేసి ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడే జూసా జస్ట్. ఆ! ఆహ్, నీ కాల్ రాకముందు జూసాను. ఆడు పోతారు. మోసుకొని పోతారు. ఎళ్తున్నారాడిని. మొత్తం పోతారు. హ్మ్. కట్టకట్టుకొని పోతారు అందరూను. హ్మ్. ఇంకేం కట్ట జేత్తారు? కట్టుకొని ఎగిరిపోతారు. అలా ఉన్నాయి మరి. యమ్మ అసలా తమ్మను, పవన్ కళ్యాణ్ హ్మ్. ఈళ్ళిద్దరూ స్క్రీన్ మొత్తం గూడిపిచ్చారు అంతే ఇంక. మామూలుగా కాదింక. ఆ! కానీ ఆళ్ళిద్దరు ముక్కుతోటి ఇంక మన 'సుజిత్' ఏమో దాని మీద మసాలా జల్లేసాడు. ఈ యాంగిల్ పెట్టు, ఆ అంతే. యాంగిల్ పెట్టు, ఇక్కడ ఇది, అది. యమ్మ పోలీస్ స్టేషన్ సీన్ చూసావా ఎలా ఉందది? ఆ! అసలది భలే ఉంటది అక్కడ. మర్చిపోయిన సెకండ్ హాఫ్‌లో మనోడు చేంజ్ ఓవర్ జూసావా? జమ్మని ఆ గ్యాంగ్‌స్టర్ వైబ్ తీసుకొస్తాడు. ఆ తీసుకొచ్చాడు స్టైలింగ్ గానీ గాని మేకప్ పెంట్ అయిపోయినట్టు అనిపియలే నీకు? ఫస్ట్ హాఫ్‌లో గ్లోతో హ్మ్. ఉంటది ఫేస్ అంతా. అవును. అంటే మరి ఒక 7 సంవత్సరాల క్రితం అలా చేసాడేమో. ఒక గ్లోతో ఒక మంచిగా ఉంటాడు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మళ్ళా ఈ 'హరిహర వీరమల్లులో' మారిపోయినట్టు మొహం, జుట్టు అటు ఇటు వెళ్ళిపోయి ఇంత లావు ఉబ్బిపోయి మారిపోయింది ఫేసు. మరప్పుడు లావయ్యాడు గదా! మావోడు డేట్లియ్యడు గదా! నీకోటి తెలుసా? చాలా సీన్‌లో పవన్ కళ్యాణ్ లేడు. నిజంగా లేడు. చాలా సీన్‌లో నేను పవన్ కళ్యాణ్ లేడు. మొత్తం నేను గ్రాఫిక్స్ అది. నువ్వు చూడు కావాలంటే. సీన్ ఎక్కడో హ్మ్. నడుత్తది. మనోడు ఏదో చేసుకుంటా ఉంటాడక్కడ. అది గ్రీన్ స్క్రీన్ హ్మ్. అది. ఆ! బానే మేనేజ్ చేసాడయితే ఈ లెక్కన. మేనేజ్ చేసాడు. తెలియకుండా బానే మేనేజ్ చేసాడు. నాకైతే కొంచెం తెలిసిపోయింది. లైటింగ్ ఆ! ఎఫెక్ట్ ఎనకాల నుంచి సాయిబాబాకి లైటింగ్ వచ్చినట్టు వస్తుంది ఒక దగ్గర. అక్కడ అర్థమైపోయింది. అక్కడ అర్థమైపోయింది గానీ, చాలా ఆ! మట్టుకు నాకు తెలిసి ఈళ్ళు ఉన్న మట్టికి మెయిన్ సీన్స్ అన్నిటిలోనూ పవన్ కళ్యాణ్ వాడేసి మిగిలింది సార్ మీరు అక్కడే ఉండండి. మీ ఆఫీస్‌లో ఉండండి. నేనే వచ్చి తీసుకుంటానని సుజిత్ ఎళ్లి తీసుకొని వచ్చేసాడు అనిపించింది నాకు కొన్ని కొన్ని సీన్‌లయితే. అవును. అదేంటది ఆ ఫైట్ ఉంది గదా! మన పోర్ట్ పేపర్ సైన్ జేసి ఫైట్ ఉంది గదా! స్టార్టింగ్ ఫైటే గదా అది. హ్మ్. హ్మ్. ఆ ఫైట్‌లో కూడా చూడు క్లోజప్స్ ఉండవు 'ప్రకాష్ రాజ్‌కిని, పవన్ కళ్యాణ్‌కి.' హ్మ్. 'ప్రకాష్ రాజ్' క్లోజప్ ఉందంటే మనోడు వీపు ఒకటే కనిపిస్తది. ఫేస్ గాని ఇంకేం లైట్ ఇది హ్మ్. కూడా అదే డూప్ కనిపియదు. వాడారు డూప్‌ని. ఆ! హ్మ్. తెలియకుండా బానే మేనేజ్ జేశారు గదా! అంతా బానే మేనేజ్ చేశానే. ఎలా దొరికేసానంటాడు చూడు. అలా అయిపోయింది.
సర్లే ఇప్పుడు అవన్నీ ఏంటిది, కనిపి ఇది హిట్ అంటావా ఫ్లాప్ అంటావా, ఏంటిది దీని పరిస్థితి? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కి బ్లాక్ బస్టర్. ఆ, మామూలు వాళ్ళు నా ఇప్పుడు నేనున్నాను. ఆ, ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, ఉమ్, అలాగే నేను ఎవడ ఫ్యాను కాదు నేను. ఉమ్. ఇప్పుడు నేను వెళ్ళి ఈ- థియేటర్లో చూశాను, నాకు నచ్చుతుందా లేదా? నీకు నచ్చుతుందా లేదా అంటే బ్రహ్మాండంగా వెళ్ళి ఫస్ట్ హాఫ్ వరకు వెళ్ళి చూసి వచ్చేయచ్చు. ఉమ్, సెకండ్ హాఫ్ అన్నది నీ డబ్బులు పెట్టావు కాబట్టి తప్పదు. ఉమ్, కానీ బానే ఉంటది. అంతే అంటావు. డిసప్పాయింట్ అయితే అవ్వరు. ఉమ్, కాకపోతే ఏంద్రా ఇది స్టోరీ కావాలి మాకు, ప్రతి లాజిక్ ఉండాలి అంటే ఏం చేయలేం. ఉమ్. జస్ట్ ఒక 3 గంటలు అలా పవన్ కళ్యాణ్ చూద్దాము, మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాడో ఏం కనిపించడో అని వెళ్ళి చూసి కూర్చుంటే ఏ బాధ లేదు. ఓకే. సినిమా కాదు, అంతే. ఊరికే పవన్ కళ్యాణ్ చూడడానికి వెళ్ళాలంటావు. పవన్ కళ్యాణ్ కోసమే ఆబ్వియస్లీ ఇంకా. ఇప్పుడు నా పవన్ లేకపోతే కళ్యాణ్ నా అంటే సిరాకు, ఫర్ ఎగ్జాంపుల్. ఆ, నేను నేను పేటిఎం గడిని, నాకు జగన్ అంటే ఇష్టం. ఇప్పుడు ఇప్పుడు నేను నువ్వు ఎందుకు జగన్ వెళ్ళాలి? నువ్వు ఎందుకు వెళ్ళాలంటే ఏం చెప్పాలి ఇంకా. వెళ్ళాలా వద్దా అసలు? ప్రియాంక జగన్ మీద ఇష్టం ఉన్నప్పుడు ఇంకా అసలు వెళ్ళలేవు నువ్వు వెళ్ళలేము ఆడికెళ్ళి. ఇంకా, అయిపోయింది. వెళ్ళవు. ఆ, వెళ్ళవు. ప్రియాంక మోహన్ కోసం వెళ్దామంటే ఒక 2 నిమిషాలు కూడా ఉండదు అక్కడ. ఆ, ఒక సాంగ్ లో ఉంటది, తర్వాత ఒక 5 నిమిషాలు ఉంటది అనుకుంటా, అంతే వెళ్ళిపోతుంది, బొక్క టాటా బాయ్ అంటావు అయితే. చెప్పేసి. ఆ పోనీ అర్జున్ నాకైతే దాస్ గారి ఓకే కోసం అబ్బా, వెళ్దాం. నాకు అంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మహేష్ బాబు ఉన్నాడు, తర్వాత విషయం. ఇన్ఫాక్ట్ నాకు పవన్ కళ్యాణ్ ఇష్టమే అనుకో, అది వేరే విషయం. కానీ ఉమ్, నేను ఆ పవన్ కళ్యాణ్ అనేవాడు ఇష్టం లేదు అని అనుకున్నా కూడా, ఆ సినిమాలో ఉమ్, హీరో వయసు చూసుకున్నా కూడా, ఆ ఎలివేషన్ షాట్స్ అయితే మాత్రం మెంటల్ థింగేసినాయి నాకు నిజంగా. అవును. ఫస్ట్ టైటిల్ కార్డు. టైటిల్ కార్డ్ ఒకటి, ఇంటర్వెల్ ఫైట్ ఒకటి, పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి, లాస్ట్ లో ఓమీ సీన్ ఒకటి, అయిపోయాయి 4. అంతే డన్. అంతే. ఈ నాలుగు పిల్లర్ల మీద ఓజీ నిలబడి ఉంది. ఆ, ఎగ్జాక్ట్లీ. అంతే. ఈ 4 తమన్ సీన్లు చూసి వచ్చేయాలి అంతే. తమనున్న ఉమ్, ఈ మధ్యలో మసాలా. ఈ నాలుగిట్లకి సిమెంట్ లాగా గట్టిగా నిలబడింది తమను. నిలబెట్టాడు పైన స్లాబ్. తమన్ స్లాబ్ అక్కడ, ఆ స్లాబ్ మీద కూర్చుని డ్రమ్ పెట్టుకుని వాయించి తెంగుతున్నాడు అక్కడ పైనుంచి. అదే కింద అక్కడ టెడ్డీ బ్రో వాళ్ళందరూ అసలు. కొట్టేసుకుంటుంటే. టెడ్డీ బ్రో మామూలుగా డ్యూటీ చేయలేదు అసలు. ఉమ్. తెడ్డెట్టుకుని కొడతానే ఉన్నాడు ఇంకా దండగా. అదేంటది సడన్ గా డప్పులు వచ్చినాయి, ఏంది సడన్ బీట్ మారిపోయింది ఏందిరా అనుకున్నా నేను. ఇంక ఒక దగ్గర చూసావా నువ్వు, ఓజీది జపనీస్ స్టైల్ కి మార్చాడు ఆ అని. నేను అమ్మ ఏం మార్చాడు రీడు. అంటే అది జపాన్ జపాన్ స్టైల్ పాటనే తీసుకొని మనకి ఎలివేషన్ లో ఇచ్చాడు. అది అవును. భలే మార్చాడు, కొన్ని కొన్ని అయితే బాగా మార్చాడు యాక్చువల్ గా, దేనికి దానికి కరెక్ట్ గా సెట్ అయిపోయింది. బాలయ్య ఉమ్. బాబు వేసుంటాడు అయితే. అంతేనంటావా? పవర్ హౌస్ వేస్తాడంటావా? అంతే పవర్ ఆ, వేసేసి పవర్ఫుల్ ఉమ్, గా కొట్టేయడం అంతే. ఉమ్. కొంచెం లోకేష్ కనగరాజు టేకింగ్ లాగా అనిపించింది, ఈడిదేమో అనిరుద్ధ్ గడి మ్యూజిక్ లాగా అనిపించింది ఉమ్, కదా. ఉన్నాయి అంటే మనం నువ్వు లాస్ట్ టైం ఎప్పుడో అన్నావు ఒకసారి, ఉమ్, ట్రైలర్ చూసి కొన్ని షార్ట్లు ఇట్లా ఉన్నాయని అంటే అప్పుడు అనుకున్నాం ఏంటి, ఈ రిఫరెన్స్ కింద మనం చూసి చూసి ఉన్నాం కదా ఈ మూవీస్. ఆ, కాకపోతే సాహోలో ఉన్న షార్ట్స్ అన్ని ఇందులో ఉన్నాయి. అదే కదా, సాహో సినిమాలాగే ఉంది ఫార్మేట్ అంతా. నీకు సాహోలో ఆ హీరో ప్రభాస్ ఎంట్రీ సీన్ ఉంటది కదా, బిల్డింగ్ లో ఫైట్ ఉంటది కదా, ఉమ్. ఆ ఫైట్ లో సీన్ కెమెరా మూమెంట్స్ మొత్తం ఉన్నాయి, నువ్వు మళ్ళీ చూడు కావాలంటే. మరి ఆయనేగా తీసింది డైరెక్టర్, పెట్టేస్తాడు కరెక్టే. ఇంక అంతే. ఇంక ఆయనకు ఒక స్టైల్ అంతే, ఆ స్టైల్లో వెళ్ళిపోతున్నాడు. అక్కడ ప్రభాస్ని తీసి పవన్ కళ్యాణ్ నెట్టాడు. సాహోలో స్టోరీ అంతే. ఉంటుంది, ఇందులో స్టోరీ లేదు, అంతే తేడా. ఇంకా అర్జున్ అర్జున్ రంగజాలలో దాస్ ఉంటే గడు ఎలా అనిపించింది క్యారెక్టర్, ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉంది? అదే అసలు ఎందుకో వేస్ట్ చేసాడు అనిపించింది నాకు అసలు ఎంత అర్జున్ దాస్. నా గుత్త మండిపోయిందంటే నిజంగా నా సీన్ వచ్చినప్పుడు, ఆ ఉమ్. వీడమ్మా ఏంది దీనికి 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 ఆడంతా తాగేసి ఉన్నాడు పెట్టాడు. ఆడు చంపేసినట్టు కూడా ఆడికి తెలియదు. ఆ బల్ల జారిపోయి అంటే చంపిదేంగాడు అంటాడు. కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ రాగానే ఆడు గన్న పెట్టుకుని నుంచుంటానంటే చూసాడంటాడు. ఉమ్. అమ్మ ఎంత ఎర్రిపు ఫ్లాష్ బ్యాక్ అసలు నిజంగా అది. ఆ? జనాలు చేయడానికి తప్ప ఏమన్నా నిజంగా చెప్పు అక్కడ. నాకు ఈ అమ్మ ఏంటిడు ఇది ఎంత మంచిగా రాసుకోవచ్చబ్బా అక్కడ. ఏదో ఒకటి రాయొచ్చు ఆడ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు అక్కడ. అన్నిటికన్నా దరిద్రం కొట్టిది ఏదైనా ఉందంటే అది తీసుకుని రాసాడు అక్కడ ఆడు. అదే కదా. ఆ,
వరస్ట్ కేసులో రొటీన్ ఆల్రెడీ మనది ఏం గ్రేట్ న్యూ స్టోరీ కాదు కదా, రొటీన్ స్టఫే కదా. ఆ రొటీన్ స్టఫ్ లోనే వాళ్ళ ఫాదర్ గాని వాళ్ళ బాబాయ్కి గాని ఇవ్వకుండా ఏమంటారు, మనోడు ఎక్కువ వాల్యూ ఇస్తున్నాడు అని చెప్పి అదైనా ఈగో తెచ్చుకోవచ్చు కదా. ఉమ్. రైట్, అంతే కదా. ఏ రొటీన్ ఫార్మ్. అలాగైనా చేయొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. ఏవో చిన్నప్పుడు వేసాడు మా నాన్నే, నేను వేసేస్తాను ఇన్ని అనుకుంటాను. నీ అమ్మ మధ్యలో ఏడు చేయడం, మళ్ళీ ఇంకా హైలైట్ లాస్ట్ లో కూడా చూడు, ఏదో సీన్ లో వాళ్ళ పాపను కాపాడడానికి వెళ్ళినప్పుడు ఆడు దూరేస్తాడు. ఈడేమో నాన్న మొట్టలు గుడుచుకుంటే వెళ్తాడు ఈడు అక్కడికి ఓమి గడి దగ్గరికి, అటు సైడ్ నుంచి వెళ్ళి అయిపోయింది బాస్ డన్ అంటాడు. ఆ? అన్ని అట్లానే ఉన్నాయి. ఆ నీ అమ్మ ఇదేంద్రా నాయన ఇది. అంటే ఇంకా వాళ్ళ ఇష్టం డైరెక్టర్ గాడు. ఈ ఇది జరగాలి అంటే ఎలాగైనా జరిగిపోద్ది, అది ఇంక సంబంధం లేదు ఇంక అది ఏదో అవును. రకంగా లాస్ట్. ఇంకా హైలైట్ ఏంటంటే లాస్ట్ కి విలన్ చంపలేకపోతున్నాడు అనుకో, గద్దొచ్చి కొద్ది ఇంకెద్ద విలన్ అయిపోయింది చచ్చిపోయింది అంటాడు. అది కూడా వినాలి, మనం చూడాల్సిందే. అది కూడా అది ఇది కూడా గెద్ద కాదు. చూడాలి నువ్వు. అయిపోయింది నేను చెప్పిందే వేదం అన్నాడు, అలాగ ఉంది అది. ఆ 3 డ్రాగన్లు ఉంటాయి కదా, 3 డ్రాగన్లు డ్రాగన్ వచ్చి గుద్దంగేసి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయింది అది. టైటిల్ లో ఉన్న డ్రాగన్ వచ్చింది, లాస్ట్ లో డ్రాగన్ వచ్చి మొత్తం కాల్చి దింగింది. అయిపోయింది సినిమా. అంటే అది కూడా చూడాల్సిందే. అమ్మ ఏమన్నా ఎలివేషన్, డ్రాగన్ ఉందిరా సినిమాలో అంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సినిమాలో అదే కదా. డ్రాగన్ వచ్చింది అందుకే టైటిల్ పెట్టాడు. మన సాంగ్ కూడా రిలీజ్ చేసినప్పుడు పాము పాకుండా వచ్చేసింది ఏంటనుకున్నాను, ఈ పావుని డ్రాగన్ లా చూపించాడు. అసలు మామూలు క్రియేటివిటీ కాదు సుజిత్ అంటారు అది పెట్టేస్తే. ఆహా, అంటే ఉమ్. వెళ్ళి వేసే పవన్ కళ్యాణ్ వెళ్ళి అన్ని వేసే అంటే ఆ చేతిలోంచి అలా ఎగిరి ఇంకా వెళ్ళిపోతుంది హైలైట్ అనమాట. ఏంటంటే లాస్ట్ కి డెనేరియస్ పెట్టి గేమ్ ఆఫ్ థ్రోన్ లో ఉన్న డ్రాగన్ ఇందులోకి వచ్చేసింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కాదు ఇది, గేమ్ ఆఫ్ థ్రోన్స్ కూడా కనెక్షన్ ఉంది దీన్ని. ఆ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో క్యారెక్టర్ ఉంటాడు కదా, జాన్ ఉన్నాడు కదా, ఆడు కొడుకే ఈడని చెప్పినా నమ్మేస్తారు. ఆడు అడవుల్లోకి వెళ్ళినప్పుడు దేన్నో దెంగేసాడు, ఏదో వైల్డ్ దాన్ని, దానికి పుట్టేసాడు అందుకే జపాన్ లో ఉండిపోయాడు అని చెప్పేసి నమ్మేస్తారు. మనకు కావాల్సింది ఎలివేషన్, అంతే కదా. అంతే. ఆ అలా ఉంది. ఎండ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ది షో థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోయి కాలర్ కాలర్ కాదు మొత్తం బట్టలని ఇప్పేయాలి. ఉమ్. ఇప్పేస్తారు చూడు, ఏదో ఒక రోజు చెప్తున్నా కదా, ఖచ్చితంగా శవాలు లేస్తాయి అన్నాడు, లేస్తాయి. చచ్చిపోతాడు ఎవడో, ఎవడో ఒకడు పక్కా బట్టలు ఇప్పుని బయటకు వచ్చేస్తాడు చూడు. తాగేసి వెళ్తున్నారు ఒక్కొక్కడను, 100% బట్టలు ఇప్పుని వచ్చేస్తాడు. నాకు తెలిసి ఐమాక్స్ లో అయ్యి ఉంటది, అందుకే అటు పెట్టాడు, ప్రెస్ నోట్ పెట్టాడు. ఒక జత ఎవడో ఎక్స్ట్రా ఇప్పేసి ఉంటాడు, తెచ్చుకుంటాడు. పక్కా ఇప్పేసి ఉంటాడు ఎవడో, ఇప్పేసి ఏ బాక్స్ ఆఫీస్ కి వెళ్ళిపోయి ఉంటాడు వాడు. అయిపోయింది ఆడికి, ఆడికి దర్శనం అయిపోయిందేసరికి వీడికి భయం వేసి దెబ్బకి పోస్ట్ ఎట్టేసాడు వీడు. ఉమ్, ఉమ్, మహానుభావుడు ఎవడో దర్శనం చేసుకున్నాడు. అది అదే అవుతుంది. మెంటల్ ఎక్కేస్తుందబ్బా నిజంగా జనాలకి. పూనకాలు వచ్చేస్తున్నాయి ఒక్కొక్కడికేను. అదే కదా. సీట్లు ఎరగొట్టి దింగుతారు అనుకున్నాను నేనైతే నిన్న. ఉమ్. ఇరుక్కొట్టేస్తారు, ఎందుకు కొట్టరు. ఓ పని చేద్దామా, చెప్పు. ఇప్పుడు దాకా మాట్లాడిందంతా రికార్డ్ చేసి రివ్యూలో పెట్టేద్దామా. మనం కొత్త చెక్కేస్తారయ్యా. ఏ ఎవరు చెక్కేస్తారు. ఏం ఆ? తప్పు మాట్లాడావు నువ్వు. తప్పు మాట్లాడు, ఉన్నదే మాట్లాడాం. ఏం ఉన్నదే ఇప్పుడు పెట్టేద్దాం ఎవరికి నచ్చదు ఏమైంది. కదా. ఓ పని చేద్దాం, ఈ రోజు నుంచి ఇంకో ఇలాగే సినిమా చూసినప్పుడు నేను చూస్తే నేను, నువ్వు చూస్తే నువ్వు, మంచిగా అలాగా రోజు మాట్లాడుకుంటాం కదా. ఎందుకు ఆ ఆడియో ఉమ్, వేస్ట్ చేయడం, జనాలు కూడా వింటారేమో, పెట్టేద్దాం ఇది తీసుకెళ్ళి. పెట్టేద్దాం. ఆ? పెట్టేద్దాం. ఆ. టిక్ టాక్ లాగా ఫ్లిక్ టాక్ ఎలా ఉంది. బాగుంది, పేరు బాగుంది. ఫ్లిక్ టాక్ అంటే ఫ్లిక్ అంటే సినిమా, ఉమ్. టాక్ అంటే మాట్లాడుకుంటున్నారు, సినిమా గురించి మా- మాట్లాడుకుంటున్నారు ఇద్దరు ఎరుపుగులు. ఆ? ఆ, కిందకి ఆప్షన్ పెడదాం, సినిమా గురించి మాట్లాడుకునే ఎర్రిపూకులు, ఫ్లిక్ ఆ, టాక్. అంతే. మా ఎరుపుగులు మీరంతా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఈ ఈ ఆడియో ఇన్ని ఇక్కడ దాకా ఇని సబ్స్క్రైబ్ చేసుకోనోడు కొజ్జావుడు అని చెప్పి కూడా చెప్తాం. అయ్యో. ఆ, ఇలా పెడదాం, మెంటల్ దెంగేయాలి చూసినాడికి. ఇది 10 మందికి షేర్ చేయకపోతే ఆడు 10th క్లాస్ ఫెయిల్ అయిపోతాడు. ఈడు 10 మంది అంతే. షేర్ చేయకపోతే ఈడి క్రెడిట్ కార్డు లోన్ బిస్కెట్ అయిపోయి చెక్ బౌన్స్ అయిపోయి పోలీసులు వచ్చి తీసుకెళ్లి దింగుతారు. ఇలాంటివన్నీ పెట్టేద్దాం, సాడిస్ట్ గా ఇలా చేద్దాం రివ్యూలు. లైక్ ఖచ్చితంగా కొట్టాలి, లైక్ లేకపోతే కాదు, ఛార్జింగ్ రిపోర్ట్ కొడతారు ఫస్ట్. మన వీడియోకి లైక్ చేయలేదని ఛార్జింగ్ పెట్టిన ఫోన్ పగిలిపోద్ది. పగిలిపోద్ది. అది ఇలాంటివన్నీ చేద్దాం. ఆ ఫ్లిక్ టాక్ అనేది సడన్ గా ఏదో నోట్లో టిక్ టాక్ లాగా వచ్చింది, పెట్టుబడి దింగదాం, అయిపోద్ది. ఆ? సరే నువ్వు పెట్టి తర్వాత అర్జెంట్ గా రికార్డింగ్ చేసి పెట్టేస్తా, నాకైతే చూద్దాం. పెట్టే. ఆ.
సరే బాయ్. బాయ్ బాయ్.